భక్సింగ్ గారు ఆ యొక్క బైబిల్ పల్లవి పాటించేటప్పుడు ఆది కాండం నుంచి ప్రకటన వరకు అన్ని అధ్యాయాలు ఉండేవాళ్ళే బైబిల్ పల్లవి పాడాలనేవాళ్ళు. లేకపోతే కీర్తన 119 అధ్యాయంలో 176 వచనాలు ఉంటాయి, అన్నిసార్లు చిక్కుపడాలని చెప్పేవాడు. మద్రాసులో మీటింగులు పెడితే మద్రాసులో ఆయన ఖండితంగా చెప్పేవాడంట, మీరు ప్రతి ఒక్కరూ బైబిల్ ఉండాలని. అసలు భక్సింగ్ గారు ఆ మద్రాసు పట్టణంలో బైబిళ్ళే దొరకలేదంట. ఎందుకంటే ప్రతి వారు చేతిలో బైబిల్ ఉండాలని చెబితే బైబిల్ ప్రింట్ చేసేవాళ్ళు బైబిల్ అందించలేకపోయినారంట. ఎందుకంటే నేను 1982, 83లో నేను కాన్వకేషన్కి వెళ్ళాను. ఎబ్రోన్లో వీళ్ళందరూ ఇలా పాటలు పాడుతుంటే కొంతమంది మిషనరీలు ఇక్కడ ఇండియాలో పరిచర్య ఎట్లుంటుంది, భక్సింగ్ గారి పరిచర్య అని చూస్తానికి వచ్చారంట. వస్తే ఆ యొక్క వీళ్ళందరూ బైబిల్ పైకెత్తి అన్ని రకాలుగా అన్ని 3 రకాలైన భాషలతో బైబిల్ పల్లవి పాడుతుంటే మిషనరీలు అన్నారంట, పరలోకము ఇక్కడే ఉంది అని చెప్పారంట.